సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 82వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పటి వరకు అంటే 15 నుండి 22 శ్లోకాల వరకు కృష్ణ పరమాత్మ 2 రకాల మానవ లక్ష్యాలను పోల్చి చెప్పాడు. ఒకటి కర్మ వల్ల పొందే ఫలం, రెండవది నిష్కామ ఉపాసన వల్ల పొందే ఫలం. కర్మ అంటే అనేక లౌకిక వైదిక కర్మలు, అనేక స్మార్త శ్రాత్త కర్మలు. కృష్ణ పరమాత్మ కర్మఫలం అశాశ్వతమని, నిష్కామ ఉపాసనా ఫలం శాశ్వతమని మనకి చూపించాడు. ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదు. ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ జ్ఞాన మార్గం జోలికి పోవడం లేదు. జ్ఞానాన్ని వేరే ఏ మార్గంతోనూ పోల్చడం లేదు. ఇక్కడ చర్చనీయాంశం కర్మ గొప్పదా ఉపాసన గొప్పదా అని. ఒకవేళ మీరు కర్మను కానీ ఉపాసనను కానీ ఎన్నుకోవాల్సి వస్తే ఉపాసనను ఎన్నుకోమంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఉపాసనా ఫలం శాశ్వత ఫలాన్ని ఇస్తుంది. నిష్కామ ఉపాసన క్రమముక్తిని ఇస్తుంది అని చూసాం. కానీ కర్మ చేసిన వ్యక్తి పుణ్యలోకాలకు వెళ్ళి పుణ్యం తీరగానే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. అందువల్ల కర్మ కన్నా కూడా ఉపాసన గొప్పది. కర్మ ఉపాసనలను పోల్చడం ద్వారా మనిషికి ఉన్నటువంటి 4 లక్ష్యాలను 2గా కుదించాడు కృష్ణ పరమాత్మ. 4 లక్ష్యాలు ధర్మ అర్థ కామమోక్షాలు. మనిషికి ఉన్న అనేక లక్ష్యాలనే 4 పురుషార్థాలుగా నిర్ణయించింది శాస్త్రం. వాటిని ఇంకా 2కి తగ్గించాడు కృష్ణ పరమాత్మ. అవి శాశ్వత ఫలితాలను ఇచ్చే లక్ష్యం, రెండవది అశాశ్వత ఫలితాలను ఇచ్చేటువంటి లక్ష్యం. ఈ 2 కాక 3వ లక్ష్యాన్ని మనం ఊహించలేం. ఎందుకంటే ఏ లక్ష్యమైనా సరే ఈ 2లోనే ఏదో ఒక ఫలాన్ని ఇస్తుంది. అయితే శాశ్వత ఫలాన్ని ఇస్తుంది, లేదా అశాశ్వత ఫలాన్ని ఇస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షాల్లో ధర్మ అర్థ కామాలు అశాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి. ధర్మం అంటే పుణ్యం. పుణ్యం అశాశ్వతమైనటువంటి కర్మ వల్ల కలుగుతుంది కాబట్టి అది కూడా అశాశ్వతమే. అర్థం అంటే ధనం. అది కూడా అశాశ్వతమైనటువంటి కర్మ వల్లే వచ్చింది కాబట్టి అది కూడా అశాశ్వతం. ఇక కామం అంటే ఆనందాన్ని ఇచ్చేవి. స్వర్గలోకాలు సైతం ఆనందాన్ని ఇచ్చేవే అయినా సరే అవి కూడా అశాశ్వతమైనవే. అది కాక కర్మ వల్ల స్వర్గలోకాలకు వెళ్ళిన వ్యక్తి కూడా అక్కడ శాశ్వతంగా ఉండిపోలేడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని వస్తుంది తర్వాత. అక్కడ అంటే స్వర్గలోకాల్లో ఉంటే ఆ ఉండే కాలం చాలా ఎక్కువగా ఉండవచ్చు, కానీ అది శాశ్వతం కాదు. భగవంతుడు
అది కూడా పరాప్రకృతి మాత్రమే శాశ్వతం, తక్కినవన్నీ కూడా అశాశ్వతం. దానికి ఇక్కడ కృష్ణ పరమాత్మ భగవంతుడు, జగత్తు అన్న పదాలను వాడాడు. భగవంతుడు ఒక్కడే శాశ్వతం. ఆయన్ని పట్టుకున్న వ్యక్తి క్రమముక్తిని పొందుతాడు. యం ప్రాప్య ననివర్తంతే అని చెప్పాడు కదా. 2 రకాల లక్ష్యాల గురించి చెప్పాక ఇప్పుడు 23వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ 2 రకాల మార్గాల గురించి, 2 రకాల సాధకుల గురించి చెప్పబోతున్నాడు. ఏది సాధ్యద్వయం వర్తతే తర్హి మార్గద్వయమపి స్యాత్. ఎక్కడ 2 లక్ష్యాలు ఉంటే అక్కడ వాటికి చేరుకునే మార్గాలు కూడా 2 ఉంటాయి. ఎక్కడ 2 మార్గాలు ఉంటే 2 మార్గాల్లో వెళ్ళే 2 రకాల సాధకులు ఉంటారు. ఇంతకు ముందు 2 రకాల సాధ్యాలు అంటే లక్ష్యాలను చూశాం. ఇప్పుడు 2 రకాల మార్గాలను, 2 రకాల సాధకులను మనం చూస్తాం. యత్ర కాలే త్వనావృత్తిం అవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ముందు 2 రకాల మార్గాలను మనం చూడబోతున్నాం. యత్ర కాలే యోగినః ప్రయాతా యాంతి. ప్రయాత అంటే 2 మార్గాలలో వెళ్ళే యోగినః అంటే ప్రయాణికులు. ఇక్కడ కాలే అంటే కాలము అని కాదు, కాలే అంటే మార్గము అని అర్థం. 2 మార్గాలలో వెళ్ళే ప్రయాణికులు 2 రకాల గమ్యాలను చేరుకుంటారు. ఏమిటా గమ్యాలు? అనావృత్తం, ఆవృత్తిం. అనావృత్తిం అంటే తిరిగి రానటువంటి గతి, ఆవృత్తిం అంటే తిరిగి వచ్చు గతి. తిరిగి రాని గతి అంటే మోక్షప్రాప్తి గతి, అంటే క్రమముక్తిని ఇచ్చేటువంటి లోకాలకి వెళతారు. దీన్ని నిత్యప్రాప్తి అని అంటారు. ఆవృత్తిం అంటే తిరుగు ప్రయాణం చేస్తారు. అమెరికాకు టూరిస్ట్ వీసా మీద వెళ్తే ప్రయాణం ఎప్పుడో, అంటే తిరుగు ప్రయాణం ఎప్పుడో చెప్పకపోతే మీకు వీసా కూడా ఇవ్వరు. అలాగా స్వర్గలోకాలకు తిరుగు ప్రయాణం టిక్కెట్తో వెళ్ళే వాళ్ళు కొంతమంది. కాకపోతే వాళ్ళ తిరుగు ప్రయాణం ఎప్పుడో వారి చేతుల్లో ఏమీ లేదు, ఎప్పుడో వారికి తెలియదు. దీన్ని లోకప్రాప్తి అని అంటారు. తం కాలం అహం వక్ష్యామి. ఇలా నిత్యప్రాప్తి, అనిత్యప్రాప్తి ఇచ్చే 2 రకాల మార్గాల గురించి చెప్తాను. ఇక్కడ కూడా కాలం అంటే మార్గం. ఆ 2 మార్గాలను శుక్ల మార్గము, కృష్ణ మార్గము అని అంటారు. శుక్ల మార్గం క్రమముక్తిని ఇస్తుంది కాబట్టి అది చాలా ప్రకాశవంతమైనటువంటి మార్గం. కృష్ణ మార్గం పుణ్యలోకాలకు తీసుకువెళ్ళినా మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది కాబట్టి అది చీకటి మార్గం అయ్యింది. కృష్ణ మార్గాన్నే పితృయాన మార్గం అని కూడా అంటారు. వీటిని వివరించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. అగ్నిర్జ్యోతిరః శుక్రః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః. ఇందులో కృష్ణ పరమాత్మ శుక్ల మార్గాన్ని వివరించబోతున్నాడు. దీన్ని శుక్లగతి అని కూడా అంటారు, దేవయానం అని కూడా అంటారు. తత్ర అంటే దేవయానం మార్గంలో, ప్రయాత అంటే వెళ్ళేవాళ్ళు, బ్రహ్మ గచ్చంతి బ్రహ్మను పొందుతారు. బ్రహ్మను పొందుతారు అంటే క్రమముక్తిని పొందుతారు అని అర్థం చేసుకోవాలి. దీన్ని పరంపరయా మోక్షం అంటారని కూడా చూసాం కదా. ఇక్కడ వేదాంతం నేర్చుకుని అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని పొందితే జీవన్ముక్తిని పొందుతారు, అంటే బతికి ఉండగానే మోక్షాన్ని పొందుతారు. ఇక్కడ వేదాంతానికి రాకుండా నిష్కామ ఉపాసన చేసి
బ్రహ్మలోకాన్ని చేరుకుంటే అక్కడ బ్రహ్మదేవుడు వేదాంత జ్ఞాన బోధ చేస్తారు. ఇక్కడ మాలాంటి వాళ్ళు, మాలాంటి ఆచార్యులు బ్రహ్మ మొదలైన విషయాలు చెప్తూ ఉంటే వినకుండా ఉపాసనలోనే ఉండిపోయి బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకుంటాం, ఇదంతా కూడా అక్కడే విని ఉంటే బాగుండేది కదా అని. అక్కడేదో తప్పించుకుని తిరిగాను, కానీ ఇక్కడ తప్పడం లేదు అని అనుకుంటారు. అలాగా శుక్లగతి ద్వారా వెళ్ళినటువంటి సాధకులు బ్రహ్మను పొందుతారు. శుక్లగతి ఎలా ఉంటుందిట? 10 ముఖ్యమైనటువంటి ఉపనిషత్తుల్లోనూ శుక్లగతి, కృష్ణగతి గురించి వివరణ వస్తుంది. బ్రహ్మసూత్రాల్లో అయితే వీటి గురించి ఇంకా వివరంగా చర్చ వస్తుంది. ఈ మార్గాల్లో వెళ్ళే సాధకులను దగ్గరుండి కొంతమంది దేవతలు తీసుకువెళతారు. ఎందుకంటే ఆ సాధకులకు వారు ఎక్కడికి చేరుకుంటారో తెలియదు. ఈ దేవతలు కూడా రిలే రేసు లాగా తీసుకువెళతారు. అంటే ఒక దేవత కొంత దూరం తీసుకుని వెళ్ళి ఇంకో దేవతకు అప్పచెప్తుంది, ఆ దేవత ఇంకొక దేవతకు అప్పచెప్పుతుంది. అలాగా అంతిమ గమ్యం చేరేదాకా మార్గంలో కొంతమంది దేవతలు ఉంటారు. ఆ అంతిమ గమ్యం చేరేలోపు వచ్చే దశల సంఖ్య మారుతూ ఉంటుంది. ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క సంఖ్య ఉంటుంది. ఎందుకంటే ఉపనిషత్తుల యొక్క లక్ష్యం జ్ఞానం ఇవ్వడం కానీ ఈ గతుల గురించి చెప్పడం కాదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ 5 దేవతల గురించి ప్రస్తావిస్తున్నాడు. వారు అగ్ని, జ్యోతి, ఆహః, శుక్ల, షణ్మాస, ఉత్తరాయణం. అగ్ని అంటే అగ్నిదేవత, జ్యోతి అంటే జ్యోతిర్దేవత, ఆహా అంటే పగటి దేవత, శుక్ల అంటే శుక్లపక్ష దేవత, షణ్మాస అంటే షణ్మాస ఉత్తరాయణం, ఉత్తరాయణ దేవత. ఇక్కడ అన్ని పదాలకు ఇలాగ మనం దేవతా పదాన్ని కలుపుకోవాలి. ఆహా అంటే మామూలుగా పగలు వెళతారని కాదు, పగటి దేవత తీసుకువెళుతుంది. అలాగే మనకు 2 ఆయనాలు ఉన్నాయి, అవి ఉత్తరాయణం, దక్షిణాయనం. 6 నెలలకు ఒకటి ఉంటుంది. షణ్మాస ఉత్తరాయణం అంటే 6 నెలలు ఉన్న ఉత్తరాయణ దేవత. దేవత అంటే ప్రకృతి సూత్రాలకు అధిష్టాన దేవత. ఉదాహరణకు మనకు భూమ్యాకర్షణ శక్తి ఒక సూత్రం, దాని వెనకాతల ఉన్నటువంటి జ్ఞానానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఈ అధిష్టాన దేవతలందరికీ కూడా అధిష్టాన దేవత ఎవరు? హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భ అన్న నిర్వచనం సమిష్టి సూక్ష్మ ప్రపంచం యొక్క అధిష్టాన దేవత. ఇప్పుడు ఈ మార్గంలో వెళ్ళడానికి అర్హులెవరు అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు అని చూసాం కదా. బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవిదో జన అంటే సగుణ బ్రహ్మ ఉపాసకులు, బ్రహ్మజ్ఞానులు అని కాదు. 3 రకాల సాధకులు ఉన్నారు కదా. వారు కర్మ చేసిన వారు, ఉపాసన చేసిన వారు, జ్ఞానం పొందినవారు. వారి మార్గాలు కూడా మళ్ళీ సాధనకు తగ్గట్టుగానే ఉంటాయి. కర్మ చేసిన వారు శుక్లగతిలో వెళ్ళలేరు. వారు కృష్ణగతిలో వెళ్ళి పుణ్యం క్షీణించగానే వెనక్కి వచ్చేస్తారు. వీరికి క్రమముక్తి రాదు, జీవన్ముక్తి రాదు. జ్ఞానం పొందిన వారు జీవన్ముక్తులు అవుతారు. మరలా వాళ్ళు మరణించాక విదేహముక్తిని పొందుతారు. కాబట్టి వారికి ప్రయాణమే లేదు. ఇక ఉపాసన చేసిన వారికి జీవన్ముక్తి రాదు, విదేహముక్తి కూడా రాదు. కానీ వీరు శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది క్రమముక్తిని పొందుతారు. ఈ శ్లోకంలో మార్గం ఏమిటి? శుక్లగతి. వెళ్ళేవారెవరు? నిష్కామ సగుణ బ్రహ్మ ఉపాసకులు. ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి
యోగి ప్రాప్య నివర్తతే. ఇప్పుడు రెండో మార్గం గురించి చెప్తున్నాడు. తత్ర రెండో మార్గంలో ప్రయాత అన్నది కలుపుకోవాలి. రెండో మార్గంలో వెళ్ళే వాళ్ళు ఆ మార్గం పేరు కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పలేదు, రాబోయే శ్లోకంలో చెప్తాడు కాబట్టి ఇక్కడ మనం కలుపుకోవచ్చు. కృష్ణ మార్గంలో వెళ్ళేవారు అని. అది అంత వెలుతురుగా ఉండదుట. యోగి ప్రాప్య, యోగి అంటే ఇక్కడ కేవలం కర్మ చేసేవారు. కేవలం కర్మ అంటే కర్మ మాత్రమే చేసి ఉపాసన చెయ్యనటువంటి వారు. వీరు వంతు కర్తవ్యం చక్కగానే నిర్వహిస్తారు. పూజలు చేయాల్సిన రీతిలోనే చేస్తారు. సంఘసేవ చాలా చేస్తారు. కానీ ఆ పుణ్యం ఉపాసనా ఫలానికి సాటి రాదు. ఎందుకంటే మానసిక సాధన శారీరక సాధన కన్నా చాలా కష్టం. శారీరకంగా పూజలు చేయడం చాలా తేలికే, కానీ మనస్సును కుదురుగా భగవంతుని మీద నిలబెట్టి ఉపాసన చేయడం చాలా కష్టం. అందువల్ల కర్మఫలం కన్నా ఉపాసనా ఫలం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. చాంద్రమసం జ్యోతి, ఈ కర్మ చేసిన వారు చంద్రలోకానికి వెళతారు. చంద్రలోకం అంటే స్వర్గలోకం. భూలోకం పైన 6 లోకాలున్నాయి అని చూసాం. అవి వరుసగా భువర్లోక, మహర్లోక, సువర్లోక, జనలోక, తపోలోకం. ఆ తర్వాత సత్యలోకం. సత్యలోకం అంటే బ్రహ్మలోకం. తక్కిన 5 లోకాలను స్వర్గలోకాలు అని అంటారు. కేవలం కర్మ చేసిన వారు బ్రహ్మలోకానికి వెళ్ళలేరు. వారు ఈ స్వర్గలోకాలకు వెళతారు. ఈ మార్గానికి కూడా తీసుకువెళ్ళే దేవతలు ఉన్నారు. ఇవన్నీ నిజమా అనే సందేహం పెట్టుకోకూడదు మనం. వేదం చెప్పింది అంటే అది ఒక ప్రమాణం. కన్ను ఎలా ప్రమాణమో వేదము లేదా శాస్త్రం కూడా ఒక ప్రమాణం. శాస్త్రంలో చెప్పిన దాని మీద నమ్మకం పెట్టుకోవాలి. ధూమః రాత్రిః కృష్ణః షణ్మాసా దక్షిణాయనం. ఆ దేవతలు ఎవరు? ధూమదేవత, రాత్రి దేవత, కృష్ణపక్ష దేవత, దక్షిణాయన దేవత. ఇందాకటి శ్లోకం లాగానే ఇక్కడ కూడా ప్రతిదానికి దేవత అన్న పదం కలుపుకోవాలి. ధూమః అంటే పొగ, కానీ ఇక్కడ ధూమదేవత. అలాగే కృష్ణ అంటే కృష్ణ పరమాత్మ కాదు, కృష్ణపక్ష దేవత. ఇక్కడ చాలా తక్కువగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇదే విషయం చాందోగ్యోపనిషత్తులోను, బృహదారణ్యకోపనిషత్తులోను ఇంకా కొందరు దేవతలు కూడా వస్తారు. ఈ రెండింటిలోనూ దేవతల పేర్లు సమానంగా ఉండవు. అందువల్ల బ్రహ్మసూత్రాల్లో దీని మీద పెద్ద చర్చే జరిగింది. ఆ రెండింటినీ కలిపి ఇంకొక పెద్ద పట్టిక తయారు చేశారు. వీరు వెళ్ళేది స్వర్గలోకానికి అయితే మరి దాన్ని కృష్ణ మార్గం అని ఎందుకన్నారు? అది కూడా ప్రకాశవంతమైనటువంటి మార్గం అవ్వాలి కదా. దానికి కృష్ణ పరమాత్మ జవాబు చెప్తున్నాడు. ప్రాప్య నివర్తతే. ఇక్కడ ఒక శుభవార్త, దుర్వార్త ఉన్నాయి. వారు ముందు స్వర్గానికి వెళతారు, అది శుభవార్త. కానీ వారి పుణ్యం కరిగిపోయిన తర్వాత తక్షణం వారి కిందికి తిరిగి వచ్చేస్తారు, ఇది దుర్వార్త. కానీ శుక్లపక్షంలో వెళ్ళిన వారు క్రమముక్తిని పొందుతారు. అందుకే శుక్ల గతితో పోలిస్తే కృష్ణగతి ఖచ్చితంగా తక్కువే. అందువల్ల అది చీకటి మార్గం. దానిని సూర్యుడిలో ఉన్నటువంటి నల్ల చుక్కతో పోల్చచ్చు. బ్లాక్ స్పాట్ అంటారు కదా. నిజానికి సూర్యుడిలో నల్ల చుక్క ఏమీ లేదు, కానీ తక్కిన భాగాలతో పోలిస్తే అది నల్లగా కనిపిస్తుంది. అలాగే శుక్లగతితో పోలిస్తే కృష్ణగతి నల్లగా కనిపిస్తుంది. ఈ శ్లోకంలో మార్గం కృష్ణగతి, వెళ్ళేవారు కేవలం కర్మ చేసినటువంటి వారు. శుక్లకృష్ణగతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాయత్యనావృత్తిం
అన్యయా వర్తతే పునః ఏకయా అనావృత్తిం యాతి అన్యయా పునః ఆవర్తతే. కృష్ణగతి శుక్లగతి అని మనం వ్యవహరిస్తున్నాం, కానీ ఆ మార్గాల పేర్లు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. శుక్ల కృష్ణే గతి హేత్యే, ఈ రెండు మార్గాలను శుక్ల కృష్ణ అంటారు. మనం దానికి గతి అన్న పదం ఒకటి కలుపుకోవాలి. అంటే శుక్లగతి కృష్ణగతి, వీటినే శుక్ల మార్గము కృష్ణ మార్గము అని, లేకపోతే దేవయానం పితృయానం అని అంటారు. ఈ మార్గాలు ఎప్పుడు సృష్టించబడ్డాయి? జగతః శాశ్వతే మతే, జగత్తు సృష్టింపబడినప్పుడే ఈ రెండు మార్గాలు కూడా సృష్టింపబడ్డాయి. జగత్తును సృష్టించాక తీరిగ్గా ఎప్పుడో ఈ మార్గాలను సృష్టించలేదు. సృష్టి జరిగింది, సృష్టిలో మనుష్యులు వచ్చారు, సృష్టితో పాటు వేదాలు వచ్చాయి, వేదాల్లో కర్మ ఉపాసన బోధలు వచ్చాయి. అందువల్ల సృష్టి వచ్చినప్పటి నుంచి ఈ రెండు రకాల సాధకులు ఉన్నారు. వారు వెళ్ళే ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ప్రళయంలోనే ఇవన్నీ కూడా లయమవుతాయి, మళ్ళీ మరో సృష్టి జరిగినప్పుడు మళ్ళీ వస్తాయి. అందువల్ల జగత్తు ఉన్నన్నాళ్ళు ఇవి కూడా ఉంటాయి. కాబట్టి సనాతనమైనటువంటి మార్గాలు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏకయా అనావృత్తిం యాతి, ఒక మార్గం ద్వారా వెళ్ళిన వారు క్రమముక్తిని పొంది తిరిగి రారు. ఒక మార్గం అంటే ఏదైనా మార్గం అని తీసుకోకూడదు. అది శుక్లగతి మాత్రమే. అమెరికాకు వెళ్ళాలి అంటే ఒక మార్గం, లండన్ ట్రాన్సిట్ పాయింట్ అని అంటారు. అలాగా క్రమముక్తికి బ్రహ్మలోకం ట్రాన్సిట్ పాయింట్ అవుతుంది. జీవన్ముక్తికి మధ్యలో ఆగే పని లేదు. అనావృత్తిం అంటే క్రమముక్తి, అంటే ఈశ్వర ప్రాప్తిని పొంది తిరిగి రానివారు. అన్యయా ఆవర్తతే పునః, ఇంకో మార్గంలో వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు. అంతకుముందు 2 శ్లోకాల్లోనూ చూసినటువంటి 2 రకాల ప్రయాణాలు ఆ సాధకులను తీసుకువెళ్ళే దేవతల విషయంలో మనకు కొన్ని సందేహాలు కలిగే అవకాశం ఉన్నది. ఉపనిషత్తుల్లో కానీ వాటిలోంచి చెప్పబడినటువంటి గీతలో కానీ ఇలాంటి సందేహాలు కలిగే అవకాశం ఉన్న అంశాలను బ్రహ్మసూత్రాల్లో చర్చించి ఆ సందేహాలకు జవాబులను ఇస్తారు. ఏమిటా సందేహం అంటే 24వ శ్లోకంలో పగలు శుక్లపక్షం ఉత్తరాయణం దేవతలు సాధకుణ్ణి పరమపదానికి చేరుస్తారు అని వచ్చింది. ఇక్కడ సందేహం ఏమిటి అంటే సాధకునికి శుక్లగతి కృష్ణగతి అనేది అతను మరణించిన సమయం నిర్దేశిస్తుందా? అంటే ఈ శ్లోకంని లోతుగా చదవకపోతే సాధకుడు పగలు శుక్లపక్ష ఉత్తరాయణ కాలంలో మరణిస్తే శుక్లగతి పొందుతాడు అని అర్థం చేసుకునే ప్రమాదం ఉన్నది. అలాగే 25వ శ్లోకాన్ని లోతుగా చదవకపోతే సాధకుడు రాత్రి కృష్ణపక్షం దక్షిణాయన కాలంలో మరణిస్తే కృష్ణగతి పొందుతాడు అని అర్థం చేసుకునే ప్రమాదం ఉన్నది. బ్రహ్మసూత్రాల్లో ఈ అంశాలను చాలా లోతుగా విశ్లేషించాక ఒక సాధకుని ప్రయాణాన్ని అతను మరణించిన కాలం నిర్ణయించదు, అతను గడిపినటువంటి జీవన విధానమే నిర్ణయిస్తుంది అని నిర్దేశింపబడింది. ఈ విషయాల్లో చాలా వాదోపవాదాలు జరిగాయి. అందులో ఒక వాదన ఇది. 24వ శ్లోకంలో ఉత్తరాయణం శుక్లపక్షం పగలు శుక్లగతి, 25వ శ్లోకంలో దక్షిణాయనం కృష్ణపక్షం రాత్రి కృష్ణగతి. అయితే ఒకవేళ ఒక సాధకుడు ఉత్తరాయణంలో కృష్ణపక్షంలో మరణిస్తే అతని పరిస్థితి ఏంటి? ఉత్తరాయణం ప్రకారం శుక్లగతిలో వెళతాడా,
కృష్ణపక్షం ప్రకారం కృష్ణగతిలో వెళతాడా? ఉత్తరాయణంలో కృష్ణపక్షం ఉందా అని అడగండి. అది చాలా ప్రాథమికమైనటువంటి విషయం. ప్రతి ఆయనంలోనూ కృష్ణపక్షం 15 రోజులు, శుక్లపక్షం 15 రోజులు ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్లో పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అని ఉంటాయి. 5-6 అంశాలు ఉంటాయి. వాటిని రకరకాలుగా జత చేయవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకొక జత చూద్దాం. ఒకవేళ ఒక వ్యక్తి శుక్లపక్షంలో మరణించినా రాత్రి వేళ మరణిస్తే అతని పరిస్థితి ఏమిటి? మళ్ళీ అదే సమస్య. శుక్లపక్షంలో మరణిస్తే శుక్లగతిలో వెళ్ళాలి. రాత్రి మరణించాడు కాబట్టి కృష్ణగతిలో వెళ్ళాలి. అందువల్ల ఒక సాధకుని మరణకాలం అతని గతిని నిర్ణయిస్తుంది అని అనుకోకూడదు. అదే కాదు, ఒకవేళ అతని మరణకాలం అతని గతిని నిర్ణయించేటట్టుగా ఉంటే చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. ఎందరో నేరస్తులు ఉత్తరాయణంలో మరణిస్తారు. వాళ్ళు శుక్లగతి ద్వారా వెళతారా ఏంటి? ఒకవేళ అలాంటి అవకాశమే ఉంటే కొంతమంది పనిగట్టుకుని మరీ బోలెడు నేరాలు చేసేసి ఉత్తరాయణ కాలంలో ఆత్మహత్య చేసుకుంటారు. హాయిగా వాళ్ళకి క్రమముక్తి పొందే అవకాశం ఉంటుంది. అదీగాక ఎందరో పుణ్యాత్ములు దక్షిణాయనంలో మరణిస్తారు. వారు కృష్ణగతిలో వెళ్ళాల్సి ఉంటుంది. అంటే వారికి అన్యాయం జరిగినట్టు అవుతుంది. అందువల్ల మరణకాలం వీరి మార్గాలను నిర్ణయించదు అని బ్రహ్మసూత్రాల విశ్లేషణలో నిర్దేశింపబడింది. నిజానికి అంతదాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కృష్ణ పరమాత్మే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తాడు. 26వ శ్లోకంలో శుక్లే కృష్ణే గతి హేత్యే, వీటిని శుక్లగతి కృష్ణగతి అంటారు అన్నాడు. అంటే ఇవి మరణ సమయాన్ని సూచించవు అని అర్థం. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఇంతవరకు కృష్ణ పరమాత్మ 2 లక్ష్యాలను, 2 మార్గాలను, 2 రకాల సాధనల గురించి వివరంగా మాట్లాడాడు. నైతే శృతి జానన్. శృతి అంటే గతి, గతి అంటే మార్గం. అంటే ఈ 2 మార్గాల గురించి స్పష్టంగా తెలిసాక, అంటే ఒక మార్గం క్రమముక్తిని ఇస్తుందని, ఇంకొక మార్గం వెనక్కి తీసుకువస్తుంది అని అర్థమయ్యాక, యోగి కశ్చన ముహ్యతి, తెలివైన వ్యక్తి ఎవరు కూడా మోహంలో పడడు. యోగి అంటే వివేకి. వివేకి అయినటువంటి వ్యక్తి కర్మ మార్గం గొప్పదా, ఉపాసనా మార్గం గొప్పదా అనే అయోమయంలో పడడు. అర్జునుడు వివేక్ అవునా కాదా? కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున నువ్వు వివేకివి, అందువల్ల ఉపాసనా మార్గాన్నే ఎంచుకోవాలి. అర్జున తస్మాత్ సర్వేషు కాలేషు, అందువల్ల ఇప్పటి నుంచి ఎప్పుడూ కూడా నువ్వు ఉపాసనను కలుపుకో. యోగయుక్త భవ, ఉపాసనా మార్గాన్ని ఎన్నుకో. నువ్వు కర్మ చెయ్యాలి, నీ ధర్మాలను నిర్వర్తించాలి, పంచమహాయజ్ఞాలు చెయ్యాలి, నిజమే. కానీ ఆ కర్మలకు సగుణ ఈశ్వర ఉపాసనను జోడించు. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చెప్పిన 2 మార్గాలు కర్మ, ఉపాసనలు. జ్ఞానం ప్రసక్తి ఈ అధ్యాయంలో ఎక్కడా లేదు. కర్మ ఉపాసనలలో ఏది గొప్పది అంటే జ్ఞానం అని అనకూడదు. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం ఏమి పోటీ చేయడం లేదు. జ్ఞానం ఖచ్చితంగా ఈ 2 గొప్పదే. కానీ ఇక్కడ చర్చనీయాంశం కర్మ గొప్పదా, ఉపాసన గొప్పదా అని. 8వ అధ్యాయం ఆ విధంగా ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. జ్ఞానం గురించి ఈ షట్కంలో 7వ అధ్యాయంలో వచ్చింది, తక్కిన అధ్యాయాల్లో కూడా వస్తుంది. కాబట్టి కర్మ ఉపాసనలలో
ఉపాసన గొప్పది. అందువల్ల ఉపాసనను ఎన్నుకో అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక్కడితోటి ఈ 2 మార్గాల గురించి, 2 రకాల సాధకుల గురించి ముగిసింది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. ఇది ఉపాసనా స్తుతి శ్లోకం. ఈ శ్లోకంలో క్రమముక్తిని స్తుతిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. క్రమముక్తి అంటే భగవంతునిలో ఐక్యము లేదా మోక్షము అని చూసాం. క్రమముక్తి అన్నా జీవన్ముక్తి అన్నా అంతిమ గమ్యం ఒకటే. విదేశాలకు వెళ్ళాలి అంటే డైరెక్ట్గా వెళ్ళే మార్గం ఉంటుంది, లేదా మధ్యలో మారి వెళ్ళే మార్గం కూడా ఉంటుంది. ఎలా వెళ్ళినా సరే గమ్యం ఒకటే. ఆ విధంగా క్రమముక్తి అయినా జీవన్ముక్తి అయినా సరే రెండూ ఇచ్చేది మోక్షమే. అందువల్ల కృష్ణ పరమాత్మ క్రమముక్తిని కీర్తిస్తున్నాడు. యోగి ఇదం సర్వం విదిత్వా. ఈ అధ్యాయంలో నేను చేసినటువంటి బోధను అంతా సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి యోగి, యోగి అంటే సగుణ బ్రహ్మ ఉపాసకుడు, ఉపాసన చేసి పరం స్థానం ఉపైతి క్రమముక్తిని పొందుతాడు, భగవంతునిలో ఐక్యం అవుతాడు. ఇక్కడ భగవంతుణ్ణి ఎలాగా చూపిస్తున్నాడు? ఆద్యం, పరం ఆద్యం స్థానం, శ్రేష్టమైన ఆదిలేని గమ్యం. ఆద్యం అంటే సర్వకారణం, పరం అంటే శ్రేష్టమైన స్థానం అంటే గమ్యం, అంటే నిత్య ఈశ్వరుడు. ఉపైతి అంటే పొందుతాడు. ఈ నిత్య ఈశ్వరుని గొప్పదనం ఏమిటి? కర్మఫలం కన్నా ఉపాసన ఫలం గొప్పది అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అది చూపించడానికి కొన్ని కర్మలను ఇక్కడ పేర్కొంటున్నాడు. వేదేషు అంటే వేద పారాయణం ఒక కర్మ, అలాగే యజ్ఞేషు యజ్ఞాలు చేయడం, తపస్సు అంటే తపస్సు చేయడం, దానేషు అంటే దాన ధర్మాలు చేయడం, యత్ పుణ్యఫలం ప్రదిష్టం వీటి వల్ల పుణ్యఫలం వస్తుంది. వేదం చెప్పినటువంటి కర్మలకు పుణ్యఫలాలు వస్తాయి అని వేదం హామీ ఇస్తుంది. కానీ తత్సర్వం అంత్యేతి వీటినంటింటినీ మించినది ఉపాసనా ఫలం. అంటే కర్మఫలాల కన్నా గొప్ప ఫలం ఉపాసనా ఫలం. ఎందుకంటే కర్మఫలాలు స్వర్గలోకాన్ని ప్రాప్తి ఇచ్చినా సరే తిరిగి వచ్చేలా చేస్తే, ఉపాసనా ఫలం మాత్రం నిత్య ఈశ్వర ప్రాప్తిని ఇస్తుంది. అందువల్ల ఓ అర్జున, ఈ అవకాశాన్ని కాలదన్నుకోకు, సగుణ ఈశ్వర ఉపాసన ఎన్నుకో, నిరంతరం భగవన్నామస్మరణ చెయ్యి. తద్వారా మరణకాలంలో కూడా భగవంతుణ్ణి తలుచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు నువ్వు క్రమముక్తిని పొందుతావు. ఇది కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో చేసినటువంటి బోధ యొక్క సారాంశం. ఆ విధంగా అర్జునుని 7వ ప్రశ్న అయినటువంటి ప్రయాణకాల ఈశ్వర స్మరణ గురించి కూడా జవాబు చెప్పాడు. దీనితో అక్షర బ్రహ్మయోగము అనే ఈ అధ్యాయం ముగిసింది. దీన్ని ప్రయాణకాల స్మరణ యోగము అని కూడా అనొచ్చు. కానీ ప్రయాణకాలం అంటే మనుష్యులు సాధారణంగా భయపడతారు. ఈ అధ్యాయం అక్షర పదంతో కృష్ణ పరమాత్మ బోధ మొదలవుతుంది కాబట్టి దీనికి అక్షర బ్రహ్మయోగము అని పేరు వచ్చింది అని మనం ముందే చూసాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ 8మోऽధ్యాయః. ఇది శ్రీమద్భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగశాస్త్రమునందు
శ్రీకృష్ణార్జున సంవాదమునందు అక్షర బ్రహ్మయోగము అనే అష్టమోధ్యాయము. హరి ఓం తత్సత్.